వెల్కమ్ టు సత్య న్యూస్. నేను రమ్య. ముందుగా హెడ్లైన్స్. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో 100 కోట్లతో రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్న మంత్రి నల్లమద ఉత్తమ్ కుమార్ రెడ్డి. తక్షణమే రైతులకు న్యాయం చేసి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలన్న మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఎల్ఆర్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ వంచన చేరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనం చేసేందుకే ప్రయత్నం చేస్తున్నాడన్న డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్. జీవో 81 ప్రకారం బీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు వెంటనే ఇవ్వాలన్న బీఆర్ఏ జేఏసీ జిల్లా నాయకుడు సిహెచ్ లక్ష్మీనారాయణ. పలు దొంగతనాల కేసులలో ఉన్న నేరస్తుడిని అరెస్టు చేసిన నల్గొండ పోలీసులు. ట్రిబులర్ అలైన్మెంట్ మార్చాలని, బాధితులకు న్యాయం చేయాలని ఆర్టీఓ కార్యాలయం ఎదుట నిరసన. వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు అందిస్తున్న భోజనంలో నాణ్యత లోపించకూడదన్న తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ మెంబర్ జ్యోత్స్నారెడ్డి. విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారన్న కేజీబీవీ పాఠశాల ఎస్ఓ ఆయేషా సిద్దిక్యా. శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో ముగిసిన కార్తీక మాస పూజలు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఆధ్వర్యంలో 100 సంవత్సరాల సంబరాలు. దామరచర్ల మండల కేంద్రంలోని స్థానిక కోదండ రామాలయంలో మహా పడి పూజ కార్యక్రమం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. సోమవారం మోతె మండల కేంద్రంలో మోతె నుండి NH9 వరకు 12.8 కిలోమీటర్లను 25 కోట్ల రూపాయలతో చేపట్టే పనులకు కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్తో కలిసి నీటి పారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి నల్లమద ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. సోమవారం మోతే మండల కేంద్రంలో మోతే నుండి NH9 వరకు 12.8 కిలోమీటర్లను 25 కోట్ల రూపాయలతో చేపట్టే పనులకు కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్తో కలిసి నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి నల్లమద ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గంలోని ప్రజలకి సాగునీరు అందించి మంచి పంటలు పండే విధంగా చర్యలు తీసుకుంటామని, 40 కోట్లతో రెడ్డికుంటకు లిఫ్ట్ మంజూరు చేశామని తెలిపారు. సాగునీటికి, తాగునీటికి, విద్య కొరకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. సామాన్యులకు అనుకూలంగా వసతులు కల్పిస్తున్నామని, 1 సంవత్సర పాలనలోనే 10 సంవత్సరాలు చేయాలని అభివృద్ధి చేసి చూపించామని, కాళేశ్వరం ద్వారా చుక్క నీరు రాకపోయినా ఈ వానాకాలం రాష్ట్రంలో 66.7 లక్షల ఎకరాల్లో 45 లక్షల మంది రైతులు 1503 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని పండించారని, దేశంలో మరెక్కడా ఇంత పంట రాలేదని మంత్రి తెలిపారు. సన్నలకు 500 రూపాయల బోనస్ అందిస్తున్నాం. సుమారుగా 40,000 కోట్ల రూపాయలు ఈసారి వరిధాన్యం పంట వల్ల రైతు ఖాతాల్లో జమ చేస్తున్నాం. మంచిగా పాలన అందిస్తూ అందరి ఆశీస్సులు పొందుతున్నాం. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీలను అమలు పరుస్తున్నామని, మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా అందిస్తున్నామని, రైతు భరోసా సంక్రాంతి పండుగ తర్వాత రైతు ఖాతాలలో జమ చేస్తామని, వసతి గృహాల్లో చదువుకుంటున్న విద్యార్థుల కొరకు మెస్ ఛార్జీలు, డైట్ ఛార్జీలు పెంచుతూ విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, మాజీ శాసనసభ్యులు వి చందర్రావు, ఆర్డీఓ వేణుమాధవ్, ఏసీపీ నాగేశ్వరరావు, RNBఈఈ సీతారామయ్య, మోతే తహసీల్దార్ ఎస్ సంఘమిత్ర, ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎంతో శ్రమిస్తున్నటువంటి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారికి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమానికి వస్తున్నటువంటి వారికి స్వాగతం. మన కోదాడని అభివృద్ధి పదాలు నడిపిస్తున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారులకు
మన కోదాడ నియోజకవర్గ ప్రజల తరఫున పెద్ద ఎత్తున వారికి స్వాగతం సుస్వాగతం పలుకుతాము. సింగిల్ రోడ్డుగా ఉన్న రోడ్డుని డబల్ రోడ్డుగా మార్చి రోడ్డు వేయడం కోసం ఈరోజు శంకుస్థాపన చేస్తున్నటువంటి మన అభివృద్ధి ప్రదాతలు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, పద్మావతి రెడ్డి గారులకు స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉంది కోదాడ నియోజకవర్గ ప్రజానికం. ఈరోజు ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన మంత్రివర్యులు, మన అందరి అభిమాన నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మన ప్రియతమ నాయకురాలు, మనందరం డిఎస్సి హోల్డ్ చేయలే. మేము వచ్చిన 10 నెలల్లో 11,000 మంది టీచర్లకి డిఎస్సి ద్వారా నియామక పత్రాలు ఇచ్చినాం. 50,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇప్పుడు 4వ తారీఖు పెద్దపల్లిలో మరో 9,000 నియామకాలు ఇవ్వబోతున్నాం. సింగరేణి కాలేజీలో ఉద్యోగాలు ఇచ్చినాం. మరి ప్రభుత్వానికి సంబంధించిన అన్ని శాఖల్లో జెట్ స్పీడ్లో, లైట్నింగ్ స్పీడ్లో ప్రభుత్వ ఉద్యోగాలన్నీ, ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగాలన్నీ నింపివేయడం జరుగుతుంది. అదేవిధంగా రైతులకి ఎంతో మేలు చేసే మేము చేసుకున్న అనేక కార్యక్రమాల వల్ల తెలంగాణ రైతాంగం 40 లక్షల మంది రైతులు 66.7 లక్షల ఎకరాల్లో 153 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఒక్క పంటలో పండించిండ్రు. ఇది తెలంగాణలో ఎన్నడూ కాలే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాలే, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా కాలేదు. పండించడమే కాదు, మంచి పంట పండింది. ఆ పండిన పంటకి మంచి రేట్ ఇస్తున్నాము. ప్రతి గింజ ఎంఎస్పిలో దొడ్డు రకం ఎంఎస్పికి కొనుగోలు చేస్తున్నాము. సన్న రకాలకి ఒక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చి 500 రూపాయలు అదనంగా ప్రతి గింజ సన్న రకాలకి మేము ఇవ్వడం జరుగుతుంది. మా ప్రభుత్వం యొక్క ప్రోయాక్టివ్ స్టెప్స్ వల్ల ఈరోజు సన్న రకాల రేటు బయట 3,000, 3,100 చేయడం అంటే రైతులకు ఎంత మేలు జరుగుతుందో ఆలోచన చేయండి. కేవలం ఈ వానాకాలం పంట వల్ల తెలంగాణ రైతాంగానికి ఈ వరి పంట వల్ల 35 నుంచి 40 వేల కోట్ల ఆదాయం మరి సమకూర్చబడిందంటే ఎంత అద్భుతంగా మా ప్రభుత్వం, ఎంత రైతు పక్షపాతంగా మేము ముందుకు పోతున్నామో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా ఈ చెరువులు, కుంటలు ఇవన్నీ వాటర్ బాడీస్ ఆక్రమణ పూర్తిగా ఆగిపోయింది. ఇది నిస్సందేహం. 50 ఏళ్ల తర్వాత మూసీ నది పొల్యూషన్ ద్వారా మరి అనేక కారణాల వల్ల మూసీ నది కాలుష్యమయమైపోయి కుంగిపోతున్న సమయంలో మూసీ రీజ్యూనేషన్ ప్రాజెక్ట్ చేపట్టడం కూడా అభినందనీయం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మహిళలకి సుమారు నెలకి 10,000 రూపాయలు మిగులుతున్నది. ఎట్లా అంటారు మీరు? ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం, అదేవిధంగా గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి, అదేవిధంగా 200 యూనిట్కి తక్కువైతే విద్యుత్ ఛార్జీలు లేవు. అంటే ఒక్కొక్క మహిళకి ఇవన్నీ కలిపితే మీకు నెలకి 10,000 రూపాయలు సేవింగ్ అవుతుంది, ఆదా అవుతున్న విషయం కూడా యావత్ తెలంగాణ మహిళలు, మా అక్కలు, చెల్లెలు. దామరచర్ల మండలంలో పనులు మధ్యలో నిలిచిపోయిన కొండ్రపోల్ కేశవాపురం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును సోమవారం మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, ఇరిగేషన్ అధికారులు, గ్రామస్తులు, రైతులతో కలిసి ప్రాజెక్టును పరిశీలించారు. అనంతరం వారు కాంట్రాక్టర్తో మాట్లాడారు. దామరచర్ల మండలంలో పనులు మధ్యలో నిలిచిపోయిన కొండ్రపోల్ కేశవాపురం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను సోమవారం మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, ఇరిగేషన్ అధికారులు, గ్రామస్తులు, రైతులతో కలిసి ప్రాజెక్టును పరిశీలించారు. అనంతరం వారు
కాంట్రాక్టర్తో మాట్లాడుతూ 3 సంవత్సరాలు అవుతున్నా కూడా నష్టపోయిన రైతులకు ఎందుకు నష్టపరిహారం చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మరో సంవత్సరంలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. బిల్లుల విషయంలో ఏదైనా ఆలస్యం అయితే సంబంధిత ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడతాం, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు ఆపకూడదని అన్నారు. అదేవిధంగా ఇరిగేషన్ అధికారులతో మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ఎంతవరకు పూర్తయింది, ఇంకా ఎంతవరకు ఉంది అనే ప్రాజెక్టు పూర్తి వివరాలు నాకు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు. సోమవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ మాట్లాడారు. సోమవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, నల్గొండ మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గురుకుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేస్తుందని అన్నారు. దీనిని జీర్ణించుకోలేక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ వంచన చేరి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కుట్రలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం సంక్షేమ హాస్టల్ గురించి ఏనాడు పట్టించుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు 40% కాస్మెటిక్ ఛార్జీలను పెంచిందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో గురుకుల పాఠశాల కార్యదర్శిగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నామినేషన్ పద్ధతిలో గురుకుల హాస్టల్లో ఎంతో మందిని నియమించుకొని తన వ్యక్తిగత బలాన్ని పెంచుకున్నాడని అన్నారు. వాళ్ళంతా ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాటలు వింటూ ఫుడ్ పాయిజన్గా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్కు ఉడిగం చేస్తూ గురుకుల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కుట్రకు తెర లేపుతున్నాడని ధ్వజమెత్తారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన సమాజ్ పార్టీలో చేరి అట్టర్ ఫ్లాప్ కావడంతో కేసీఆర్ వంచన చేరి రాజకీయ కుట్రలు చేస్తున్నాడని విమర్శించారు. గతంలో ఐపీఎస్ అధికారిగా దళిత బిడ్డగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను అందరూ గౌరవించే వాళ్ళని ఇప్పుడు ఆయన చేస్తున్న కుట్రలతో తనకున్న గౌరవాన్ని పోగొట్టుకున్నాడని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్నాడని స్పష్టం చేశారు. దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రాష్ట్రంలో రుణమాఫీ చేసిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేస్తూ అన్ని వర్గాల విద్యార్థులకు ఒకే చోట విద్యనందించేందుకు కృషి చేస్తుందని అన్నారు. ఎన్నికలలో ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలను అమలు చేస్తూ ముందుకు పోతుందన్నారు. గత ప్రభుత్వంలో బడులు గుడులు ఏది కట్టినా ఆ పార్టీ నాయకులు కాంట్రాక్టర్లు అవతారమెత్తి దండుకునేవారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయ కుట్రలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కుట్రలన్నిటినీ పార్టీ శ్రేణులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకిరి రమేష్, డీసీసీబీ డైరెక్టర్ ఫాషం సంపత్ రెడ్డి, కత్తులకోటి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చూలకంటి వెంకటరెడ్డి, రేగట్టె లింగస్వామి గౌడ్, చింతపల్లి గోపాల్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మా చైర్మన్ గారికి, పట్టణాధ్యక్షులు గారికి, వైస్ చైర్మన్ గారికి, మార్కెట్ చైర్మన్ గారికి, డీసీబీ డైరెక్టర్ గారికి అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఏదేమైనా గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక ఐపీఎస్ ఆఫీసరు. ఆయన ఐపీఎస్ ఆఫీసర్గా ఉండి ఒక ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లకు ఒక కార్యదర్శికి ఎంచుకున్నాడు. అంటే పోలీసులో లా అండ్ ఆర్డర్ ఉంటుంది, కానీ ఇది ఎందుకు ఎంచుకున్నాయి అంటే అతను ఒక భారీ కుట్ర అనుకున్నాడు లోపల. ఆయన ఉన్నప్పుడు ఒక స్పారోస్ అని చెప్పేసి ఒక సంస్థను నిర్మించి ఒక వ్యక్తిగతమైన బలాన్ని ఒక పుంజుకోవాలని చెప్పేసి ఒక బలమైన కుట్రతోటి ఆయన సంక్షేమ హాస్టల్ కార్యదర్శిగా పనిచేసాడు. చేసినప్పుడు అతను పెట్టిన ఏదైతే ఫుడ్ పాయిజన్ అని చెప్పి వాళ్ళ మధ్య టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేస్తూ ఉంటారు. అదంతా కూడా ఏంటంటే మీ అందరికీ తెలుసు, ఆయన కార్యదర్శిగా ఉన్నప్పుడు చాలామందిని నామినేషన్ పద్ధతిలో అందరికీ హాస్టల్ కుక్కర్స్గా, తర్వాత చాలామంది ఉద్యోగస్తులుగా పెట్టిన వాళ్ళందరూ కూడా ఇవాళ అందరూ కూడా వాళ్ళే ఆయన మాట వింటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇవాళ ఫుడ్ పాయిజన్ అని చెప్పేసి ఇలా చిత్రీకరించి ఇలా ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారు. ఇలా రేవంత్ రెడ్డి గారు వచ్చినాక
మీ అందరికీ తెలుసు ఇవాళ సంక్షేమ హాస్టళ్ళు సంక్షేమ స్కూల్స్ కూడా ఎట్లా అభివృద్ధి చెందుతున్నాయంటే మీ అందరికీ తెలుసు ఇవాళ. ఈ సంక్షేమ స్కూల్స్ కానివ్వండి, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని పెట్టేసి ఒకే క్యాంపస్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ అందరూ కూడా ఇవాళ ఒకే సంక్షేమంలో పెట్టి దాదాపు ఒక 6,000 కోట్లతోటి ఈ ప్రభుత్వాన్ని టెండర్లు వేసి ప్రభుత్వం ఇవాళ కట్టిస్తూ ఉన్నది. ఇలా ఒక మంచి పని చేస్తూ ఉన్నది. ఆ తర్వాత గత 10 ఏళ్ల నాడు ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు ఏనాడు సంక్షేమం గురించి మాట్లాడారు తప్ప మెస్ ఛార్జీలు, కాస్మెటిక్స్ ఎప్పుడు పెంచలేదు. ఇప్పుడు 40% పెంచిన ఘనత ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఉంది, ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఉంది. ఇవాళ ఇక్కడ ఉన్న మా నాయకులందరూ అంటే మంత్రి గారు వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరికీ ఉన్నది. మా ఎమ్మెల్యేలు కూడా సంక్షేమ హాస్టల్లో రోజు పోయి నిద్ర చేసి వాళ్ళందరూ కూడా అక్కడ వాళ్ళ విధి విధానాలు తెలుసుకొని ప్రభుత్వంలో పనిచేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న సంక్షేమంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్ళ పిల్లలందరూ కూడా మంచి చదువుకోవాలి, మంచి పేరు తెచ్చుకోవాలని ఉద్దేశంతో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. అదేవిధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళందరూ వెన్నంటే ఉన్నది. ఇవాళ కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బహుజన సమాజ్ పార్టీలో ఉండి బహుజన సమాజ్ పార్టీ అని ఒక పేరుతోని పోటీ చేసి అట్ట ఫెయిల్ అయిన తర్వాత ఇలా కేసీఆర్ దగ్గర పోయింది. ఇలా కేసీఆర్ దగ్గర ఉండి ఆయనంత పెద్ద చదువుకుని అతను ఉడిగేయం చేయడం తప్ప అతను ఇండివిజువాలిటీ ఉన్నవాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అంటే మేము కూడా గౌరవించినాం. ఎందుకంటే అతను ఒక దళిత బిడ్డ, ఐపీఎస్ ఆఫీసరు, దమ్మునుడు అని. కానీ ఇలా కేసీఆర్ దగ్గర పోయి దొరల దగ్గర పోయి మళ్ళీ అదే ఉడిగం చేస్తూ ఉన్నాం. కాబట్టి మేము దాన్ని ఖండిస్తూ ఉన్నాం. మాకు జాతికి సిగ్గని అనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను చూసి మీరు పాలమూరులో ఇలా సభ పెట్టిన తర్వాత రైతులు బాగా సిబులైతే అయినా హాస్టల్ ఏదైనా పోదామన్నా రజిస్టర్లో స్వేచ్ఛగా ఎక్కడ ధర్నా చేసుకుంటూ ధర్నా చెప్తారు. రైట్. తర్వాత ఇంకో విషయం, గతంలో సోమవారం వీఆర్ఏ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ త్రిపాఠికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ జిల్లా నాయకులు సిహెచ్ లక్ష్మీనారాయణ మాట్లాడారు. సోమవారం వీఆర్ఏ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ త్రిపాఠికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ జిల్లా నాయకులు సిహెచ్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అనేక పోరాటాల ఫలితంగా వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసి వివిధ ప్రభుత్వ శాఖల్లో పే స్కేల్ ఇస్తూ గత ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చిందని, అప్పట్లోనే 61 సంవత్సరాలు పూర్తయిన వీఆర్ఏల కుటుంబాల వారసులకు ఉద్యోగాలు ఇవ్వడానికి జీవో నెంబర్ 81 తీసుకువచ్చారని, ఇంతవరకు జీవోను అమలు చేయకుండా వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. వీఆర్ఏలంతా దళిత గిరిజన పేద వర్గాలని తరతరాలుగా ఈ వ్యవస్థలో ఉన్నారని అన్నారు. అనేక మంది పీజీలు, డిగ్రీలు పూర్తి చేసి ఇప్పటికే రెవెన్యూ శాఖలో పనిచేస్తున్నారని అన్నారు. వీఆర్ఏలు తమ పే స్కేల్ కోసం పోరాడుతున్నప్పుడు అప్పటి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి తమ పోరాటానికి మద్దతు తెలిపి తమ న్యాయమైన సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 11 నెలలు అయింది. వీఆర్ఏల సమస్యల పరిష్కారానికి ఒక కమిటీ వేసి ప్రభుత్వం 8 నెలలు గడిచినా అతిగతి లేదని విమర్శించారు. 61 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏల కుటుంబాల వారసులు ఎంతో ఆశలతో 16 నెలలుగా ఎదురు చూస్తున్నారని, ప్రభుత్వం వెంటనే వీరి ఉద్యోగాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏ జేఏసీ రాష్ట్ర నాయకులు కె నగేష్ కుమార్, జిల్లా నాయకులు ఎస్కే జానీ, మహమ్మద్, శంకరయ్య, సుధాకర్, మట్టయ్య, రవి, మహమ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ధర్నా శాంతియుత నిరసన కార్యక్రమంలో భాగంగా ఈ సమస్య ఏంటంటే, మా సమస్య న్యాయపరమైన సమస్య. మిగిలిపోయిన 81, 85 జీవో ప్రకారం మిగిలిపోయిన 37, 97
వీఆర్ఏ వారసులకు ఉద్యోగ నియామక పత్రాలు వెంటనే ఇవ్వాలని మేము మీడియా ముఖంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇంతవరకు ప్రభుత్వం వచ్చి ఈ ఇందిరమ్మ ప్రభుత్వం, ఈ ప్రజా ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిపోయింది. ఈ సంవత్సరం లోపల కూడా మాకు జీవో వచ్చి కూడా మాకు 16 నెలలు గడిచిపోయింది. ఈ ప్రభుత్వం సంవత్సరం గడిచిపోయినా కానీ మాకు ఇంతవరకు ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వలే. అయ్యా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ఇది మాది న్యాయపరమైన సమస్య. మేము మా వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థ ఇప్పటి నుంచి లేదు, నిజాం ప్రభుత్వం నుంచి ఉంది. మా న్యాయపరమైన సమస్యను మీరు త్వరితగతిన పరిష్కరించాలి. మా తండ్రులు చేసిరు, మా తాతలు చేసిరు, ఇప్పుడు మేము వారసులకు కూడా చేస్తున్నాము. మా వయసు రీత్యా మా నాన్నగారు 61 సంవత్సరాలు పైబడి కూడా వాళ్ళు విధులు నిర్వర్తించలేకపోతే వారికి బదులుగా మేము వారసులను కూడా ఒక్కొక్కరం మేము గత 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వానికి సేవలు అందిస్తూనే ఉన్నాము. కావున మమ్మల్ని గుర్తించి మాకు అనుభవం ఉంది, అర్హత ఉంది, అన్ని విధాలుగా రెవెన్యూలో సేవలు అందించినాం. కావున దయచేసి మా పట్ల మొండి వైఖరి నశించకుండా, అశ్రద్ధ వహించకుండా యాజ్ పర్ జీవో ప్రకారం 81 ప్రకారం మీరు 3797 వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలని ఈ మీడియా ముఖంగా మీకు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. గత ప్రభుత్వం వీఆర్ఏలకు 81, 85 జీవో ప్రకారంగా 20,555 మంది వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేస్తూ ఒక జీవోని విడుదల చేయడం జరిగింది. అదే జీవోలో 16,757 మందికి ఉద్యోగాలు ఇచ్చి ఇంకా మిగిలిన 3,797 మంది వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇవ్వలేదు. అదే కులంగా మాకు ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చి కూడా 1 సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సర కాలంలో మేము కూడా మన ప్రతి ఒక్క మినిస్టర్ గారిని, రేవంత్ రెడ్డి గారిని అందరినీ కలవడం జరిగింది. ఇదే విధంగా మాకు వెంటనే ఉద్యోగాలు ఇచ్చి మా యొక్క వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇచ్చి మమ్మల్ని కూడా ఈ గవర్నమెంట్లో భాగస్తులు చేయాలని కోరుకుంటున్నాము. మరి ఇందులోనే మా ముసలి వాళ్ళు కూడా రోజు రెగ్యులర్గా పనిచేస్తూ ఉన్నారు, ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఆఫీసులలో మా వాళ్ళు కూడా రోజుకు చనిపోతున్నారు. వీఆర్ఏలే కాకుండా వీఆర్ఏ వారసులు కూడా చనిపోతున్నారు. మేము రోజు ఎంతమంది చనిపోతున్నారని చెప్పేసి లెక్క పెట్టుకోవడం జరుగుతున్నది. కావున మేము గవర్నమెంట్ని కోరేది ఒకటే, ఈ 61 సంవత్సరం దాటిన ఈఆర్ఏలము మా పిల్లలకు మాకు 61 సంవత్సరం దాటిన వారసులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి జీవో ఇచ్చారు. ఆ జీవో ప్రకారం మా పిల్లలకు మా జాబులు ఇచ్చి మమ్మల్ని అందరినీ కాపాడాలని ఈ ప్రభుత్వం కోరుతున్నాము. తప్పనిసరి మాకు జాబులు ఇప్పించాలని ఆయన మా పిల్లలకు ఇవ్వకుంటే మేము కూడా చాలా రోజుకు ఇట్లా సిగిస్తాపడి ఈ జాబులు మేము చిన్న పోలీస్ పటవార్లు ఉన్న కానించి అప్పటి సంధి చేసినాం. కాబట్టి ఈ జాబులు ఇవ్వకుంటే మేము ఇట్లే గుండెబలి చచ్చే పరిస్థితున్నది. కాబట్టి తప్పనిసరి మా పిల్లలకు జాబులు ఇచ్చి మీరు వాళ్ళను కోరుకోవాలని మేము ఇంతలో సమస్యడం. పలు దొంగతనాల కేసులలో ఉన్న నేరస్తుడిని అరెస్ట్ చేసి మరియు రిమాండ్కి తరలించినట్టు డీఎస్పీ కె శివరాంరెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. ఫిర్యాదురాలు అయిన మంచికంటి లక్ష్మమ్మ తండ్రి పర్వతాలు నల్గొండ పట్టణంలోని మున్గోడ్ రోడ్డు ఈద్గా ఎదురుగా అక్టోబర్ 24 రాత్రి సమయంలో తన ఇంటిలో ఉన్న సాయిబాబా గుడిలో గుర్తు తెలియని దొంగలు పడి గుడిలో ఉన్న 1 తులం బరువు గల వెండి చైన్, 2 తులాల బరువు గల వెండి లాకెట్, గుడిలోని కుంగి పగలగొట్టి అందులో ఉన్న సుమారు 4,000 రూపాయలను దొంగిలించుకుని వెళ్లిపోయారని దరఖాస్తు ఇవ్వగా నల్గొండ 1వ పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ క్రైమ్ నెంబర్ 280/2024 విభాగము 331-4 305A BNS 457 380 IPCలో కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించారని నల్గొండ డీఎస్పీ వెల్లడించారు. పరిశోధనలో భాగంగా ఈ నెల 1న వాహనాల తనిఖీ చేస్తుండగా నంబర్ ప్లేట్ లేకుండా వెళ్తున్న డ్యూక్ బైక్ని ఆపి డాక్యుమెంట్ అడగగా అనుమానాస్పదంగా సమాధానాలు చెప్తూ ఉండడంతో అదుపులోకి తీసుకొని విచారించగా అతను అట్టి మోటార్ సైకిల్ని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం చేసినట్లు ఒప్పుకొని అదేవిధంగా నల్గొండ 1వ పోలీస్ స్టేషన్ పరిధిలో మున్గోడ్ రోడ్లో సాయిబాబా గుడిలో దొంగతనం చేసిన విషయం కూడా ఒప్పుకున్నాడని తెలిపారు. అతని నుండి వెండి చైన్, వెండి బిల్లని అతని నుండి స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. నేరస్తుడు గతంలో నల్గొండ 1 టౌన్, 2 టౌన్, సంగారెడ్డి, గుంటూరు, జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో 6వ దొంగతనాలు చేసి అరెస్ట్ అయి బెయిల్పై బయటకు వచ్చిన వెంటనే జైల్లో పరిచయమైన ధనవత్ తిరుపతితో కలిసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో మోటార్ సైకిల్ దొంగతనం, ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్లో ఒక ఇంట్లో దొంగతనం, నల్గొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో మోటార్ సైకిల్ దొంగతనం, ఖమ్మం 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆటో దొంగతనం, నార్కట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంట్లో దొంగతనం, హాలియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంట్లో దొంగతనం మొత్తం 8 చేశాడని తెలిపారు.
ఈ నేర ఛేదనలో పాల్గొన్న పోలీస్ అధికారులు ఏ రాజశేఖర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ జితేందర్ రెడ్డి, ఎస్ఐ యు సురేష్, సిబ్బంది విష్ణు, షకీర్, దుర్గయ్య, సైదుల్ని అభినందించారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో త్రిబులార్ భూ నిర్వాసితులు ఆర్డీఓ కార్యాలయం ఎదుట బైఠాయించారు. త్రిబులార్ అలైన్మెంట్ మార్చాలని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా త్రిబులార్ బాధితులు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో త్రిబులార్ భూ నిర్వాసితులు ఆర్డీఓ కార్యాలయం ఎదుట బైఠాయింపు. త్రిబులార్ అలైన్మెంట్ మార్చాలని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా త్రిబులార్ బాధితులు మాట్లాడుతూ భూమికి బదులుగా భూమి ఇవ్వాలని, త్రిబులార్ అలైన్మెంట్ మార్చాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి, చౌటుప్పల్ హెచ్ఎండిఏలోని రోడ్డు అలైన్మెంట్ మార్చాలని, త్రిబులార్లో ఇండ్లు, ప్లాట్లు కోల్పోతున్న వారికి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. బహిరంగ మార్కెట్ ధర, రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో త్రిబులార్ బాధితులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ మెంబర్ జ్యోత్స్నారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు వండుతున్న ఆహారాన్ని పరిశీలించారు. కిచెన్ వద్ద అపరిశుభ్రంగా ఉండడంతో శుభ్రంగా ఉంచాలని వంట మాస్టర్కి సూచించారు. అనంతరం ఆమె మాట్లాడారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ మెంబర్ జ్యోత్స్నారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు వండుతున్న ఆహారాన్ని పరిశీలించారు. కిచెన్ వద్ద అశుభ్రంగా ఉండటంతో శుభ్రంగా ఉండాలని వంట మాస్టర్కి సూచించారు. విద్యార్థులతో మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా లేదా, ఆహారం నాణ్యత ఉందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ఆదేశాలతో పాఠశాలలో పర్యటిస్తున్నట్లు ఆమె తెలిపారు.
వచ్చి ఒకసారి అడిగినాను ఏం సార్ కానీ మీరు ఇచ్చేసి రాగచ్చు ఇంకొస్తాం అట్లా అంటారు చెప్పండి boldly. You can express your ideas very boldly. Madam is the safety officer. వీక్లీ ఎన్ని రోజులు ఎగ్స్ వస్తున్నాయి? 3 days. అమ్మ మీకు ఫుడ్ ఎట్లుంది ఇక్కడ? ఫుడ్ బాగుందా? ఎందుకంటే అక్కడి నుంచే కదా మనకు అనిపించేది. Children, please listen to me. నాంపల్లి కస్తూరిబా గాంధీ గురుకుల విద్యాలయంలో దుర్గంధం వెదజల్లుతున్న సెప్టిక్ ట్యాంక్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో సమస్యను పరిష్కరించాలని విద్యార్థుల ఆర్తనాదాలు, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని ప్రభుత్వాలు కోట్ల రూపాయలు వెచ్చిస్తుంటే విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారని పలువురు సత్య న్యూస్ ఛానల్ దృష్టికి తీసుకొచ్చారు. నాంపల్లి మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల గురుకుల విద్యాలయంలో గత సంవత్సరం నుండి ఇంటర్మీడియట్ తరగతులు నిర్వహిస్తున్నారు. అంతకు ముందు ఉన్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లు, బాత్రూంల నిర్మాణం జరిపారు. నేడు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠశాల స్థాయిని పెంచి మౌలిక వసతులు కల్పించాలని, అదనపు తరగతి గదుల నిర్మాణం జరపాలని, ఇంటర్మీడియట్ విద్యార్థులకు బోధించడానికి లెక్చరర్ల కొరత ఉందని కేజీబీవీ పాఠశాల ఎస్ఓ ఆయేషా సిద్దికియా తెలిపారు. అదేవిధంగా పాఠశాల పక్కనే నీటి కుంట ఉండటం వల్ల సెప్టిక్ ట్యాంకులోకి నీరు చేరి త్వరగా నిండి దుర్వాసన వెదజల్లుతుండటంతో విద్యార్థులు అనారోగ్యాలకు గురవుతున్నారని, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ లైన్ ఏర్పాటు చేసి మరుగుదొడ్ల, సెప్టిక్ ట్యాంకులలో నీరు స్టోరేజ్ కాకుండా చూడాలని అన్నారు. విద్యార్థులకు ప్రతిరోజు నాణ్యతతో కూడిన భోజనం అందించాల్సి ఉండగా సరైన సమయంలో కూరగాయలు అందించాల్సిన కాంట్రాక్టర్ వారం రోజులు గడుస్తున్నా కూరగాయలు అందించకపోవడంతో మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందడం లేదు. కూరగాయల కొరకు కాంట్రాక్టర్కు కేజీపీవీ పాఠశాల నుండి ఎన్ని పర్యాయాలు ఫోన్ చేసినా సమాధానం ఇవ్వడం లేదని తెలిపారు. ఇదిలా ఉండగా సెప్టెంబర్ మాసంలో జరిగిన బదిలీలో బోధనా సిబ్బంది వెళ్లిపోవడంతో అప్పటి నుండి పలు సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయురాలు పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఇక ఇంటర్మీడియట్ విద్యార్థులకు పలు సబ్జెక్టులు బోధించే లెక్చరర్లు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు చొరవ చూపి నాంపల్లి కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయ సమస్యలు తీర్చి విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని సత్య న్యూస్ ద్వారా కోరుతున్నారు. చెప్పనా, ఏం పేరు మీ పేరు? ఎం ఝాన్సీ 10th క్లాస్ సార్. ఓకే, ఏ స్కూల్ మీది? కేజీబీవీ నాంపల్లి సార్. చెప్పండి అమ్మా, ఏంది సమస్య? మాకు డ్రైనేజ్ మొత్తం నిండడం వల్ల అది మొత్తం స్ప్రెడ్ అయ్యి మాకు స్మెల్ వస్తుంది. పక్కనున్న చెరువు వల్ల మా స్కూల్లో కూడా వాటర్ అన్నీ వస్తుంది. అందుకని మాకు సెప్టిక్ ట్యాంక్ కావాలని నాకు. ఓకే, సెప్టిక్ ట్యాంక్ను వేరే మార్చాలి దానికి. ఎస్ సార్. నీ పేరమ్మా? షాలిన్ సార్. ఏ క్లాస్ నాన్న? 10th క్లాస్ సార్. చెప్పమ్మా, ఏంటి సమస్య? డ్రైనేజ్ ప్రాబ్లమ్స్. ఏమవుతుంది? డ్రైనేజ్ ఫిల్ అయ్యి మొత్తం స్మెల్ స్ప్రెడ్ అయ్యి మాకు డిజీజెస్ ఉన్నాయి సార్. ఓకే, మార్కెట్ ఎందుకు బంద్ ఉంటుంది మేడం? మేడం ముందుకు రండి కొంచెం. ఇది సాంబారా రసమా మేడం? రసం సార్, నైట్ సాంబార్. ఓకే, మనము
నాంపల్లి మండల కేంద్రం ఉన్నటువంటి కేజీబీ పాఠశాల వద్ద ఉన్నాము. ఇక్కడ కేజీబీ పాఠశాల వద్ద కొన్ని సమస్యలు ఉన్నాయని మన దృష్టికి రావడం తెలుస్తుంది. ఆ విషయం పైన ఒకసారి మనము పాఠశాల ఎస్ఓ గారితో మాట్లాడి తెలుసుకున్నాము. పాఠశాల ఐఎస్ఓ గారు ఉన్నారు. ఒకసారి వారి మాటల్లో ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి, విద్యార్థుల యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉంటున్నాయి, వాళ్ళకి సరైన మెరుగైన సదుపాయాలు ఉన్నాయా లేవా, వాటిపైన ఒకసారి మనము వారి మాటలు తెలుసుకుంటాం. మేడం, గుడ్ మార్నింగ్ మేడం. మేడం, ఇక్కడ కేజీబీ పాఠశాలలో ప్రజెంట్గా ఎక్కువగా కనబడుతున్న సమస్య డ్రైనేజ్ సమస్య అని తెలుస్తూ ఉన్నది. ఒకసారి వాటిపైన చెప్పండి, దానికి ఏ రకమైన ఇబ్బంది కలుగుతూ ఉన్నది? పాఠశాలలో ప్రధాన సమస్య డ్రైనేజ్ సమస్య సార్. ఇది పిల్లలు స్ట్రెంత్ ఎక్కువ ఉన్నారు, కానీ కెపాసిటీ తక్కువగా ఉండడం వల్ల ఎవ్రీ మంత్ ఫిల్ అవుతుంది. ఫిల్ అవ్వడం వల్ల మేము పర్మిషన్ డివాల్సెస్ తీసుకున్నా కూడా ఇక్కడ డంపింగ్ ప్రాబ్లం అవుతుంది సార్. డంపింగ్ ప్రాబ్లం అవుతున్న వల్ల డ్రైనేజ్ పైప్ లేకపోవడం వల్ల అది ప్రధాన సమస్యగా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మీకు సరిపడే స్ట్రెంత్కు సరిపడే విధంగా మీకు అన్ని రకాల మెరుగైన సేవలు అందుతున్నాయి. ఇక్కడ మా కాలేజ్ బిల్డింగ్ కావాలి సార్. కాలేజ్ బిల్డింగ్ లేదు. ఇప్పుడు ఈ ఇయర్ కాలేజ్ బిల్డింగ్ అంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ జాయిన్ అవుతారు. అదేవిధంగా మీకు ఇక్కడ ఫ్యాకల్టీ లేకుండా ఉన్నారని తెలిసింది. ఏ పోస్ట్ వేకెంట్ ఉన్నాయి, ఆ పోస్టులకు ఏ విధంగా ఫీల్ చేసుకుని చెప్పండి. అయితే పీజీసీఆర్టీ తెలుగు, పీజీసీఆర్టీ ఇంగ్లీష్, పీజీసీఆర్టీ ఫిజిక్స్, పీజీసీఆర్టీ కెమిస్ట్రీ వేకెన్సీస్ ఉన్నాయి. దాంతోపాటు సిఆర్టీ సోషల్, సిఆర్టీ మ్యాథ్స్ వేకెన్సీ ఉన్నాయి సార్. ఈరోజు మాకు మీటింగ్ పెట్టి గెస్ట్ ఫ్యాకల్టీ తీసుకోమని చెప్పాలని జరిగింది. ఇప్పుడు ఆ ఫ్యాకల్టీ ఏ విధంగా ఫీల్ చేస్తారు? పూర్తిగా తాత్కాలికంగా అతిథి ఉపాధ్యాయులుగా చేస్తారు. అంటే వాళ్ళకు గెస్ట్ టీచర్స్గా ఈ అకాడమిక్ ఇయర్ వరకే ఉంటుందా, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్? ఈ అకాడమిక్ ఇయర్ వరకే ఉంటుంది. సో అదేవిధంగా మేడం, ఇక్కడ మేము వచ్చి పరిశీలించినప్పుడు ఇక్కడ పిల్లలకు కొంచెం సరైన సమయంలో వెజిటేబుల్స్ అందడం లేదని తెలుస్తున్నది. ఈ వెజిటేబుల్ పైన మీరు ఏమైనా ఇంత ముందుకే వాళ్ళతో మాట్లాడారా? కాంట్రాక్టర్కి అసలు ఏమైనా వివరాలు సేకరించాలండి? చేశాం సార్. తను ఈరోజు పంపిస్తాను చెప్పారు వెజిటబుల్స్, కానీ పంపించలేకపోయాడు. నిన్నటి నుంచి నేను కాల్ చేస్తూనే ఉన్నాను. సో రెస్పాండ్ అవ్వలేదు. తన కాంట్రాక్టర్ పేరెంట్ మేడం? మహమూద్ అలీ. కాంట్రాక్ట్ ఏ కంపెనీ పైన కాంట్రాక్ట్ చేశారు వాళ్ళు? వెజిటేబుల్స్ పైన. అంటే వాళ్ళకి ఏమైనా ట్రేడ్ మార్క్ అలాంటివి ఏమైనా? ఇక్కడ మనము కస్తూర్బా గాంధీ పాఠశాలలో చూసినట్టయితే పిల్లలకు మెరుగైన సేవలు అందించడానికి నాంపల్లి మండల కేంద్రం ఉన్నటువంటి కస్తూర్బా పాఠశాలలో పిల్లలకు మెరుగైన విద్యను అందించడానికి ఉన్నటువంటి ఉపాధ్యాయులంతా వాళ్ళకి శక్తివంతం లేకుండా కృషి చేస్తున్నారు. కానీ అదేవిధంగా చూసినట్టయితే కొంత ఫ్యాకల్టీ కూడా వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పాఠశాలను అప్గ్రేడ్ చేసి ఇంటర్మీడియట్ను కూడా ఇక్కడే ఏర్పాటు చేయడం వలన వాళ్ళకి సరిపడే విధంగా బిల్డింగ్ ఫెసిలిటీ కూడా కొంత అప్గ్రేడ్ చేయాల్సి ఉంది. అదేవిధంగా వాళ్ళకు అప్పున్నటువంటి బిల్డింగ్ స్థాయిని బట్టి ఆ స్టూడెంట్ యొక్క సంఖ్యను బట్టి వాళ్ళకు వాష్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇక్కడ చూసినట్టయితే స్ట్రెంత్ పెరగడంతో పాటు వాటిని వాడుక విధానం కూడా పెరిగింది కాబట్టి స్టోరేజ్ ఎక్కువైపోతూ ఉన్నది. కాబట్టి వెంటనే అదనపు మరుగుదొడ్లను నిర్మించి అదేవిధంగా దానికి అనుకూలంగానే సెఫ్టీ ట్యాంకును కూడా నిర్మాణం చేయాలి. పక్కనే మనకి ఇక్కడ ఒక కుంట లాంటి చెరువు ఉన్నది. ఆ చెరువు నుండి కూడా జాలుబారుతూ కొంచెం పిల్లలకు ఇబ్బందికరంగా మారుతూ ఉన్నది. మనము ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఈ డ్రైనేజ్ సమస్యతోని పిల్లలు కొంత అంటువ్యాధులకు కూడా గురయ్యే అవకాశం ఏర్పడుతూ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా డే అండ్ నైట్ ఇక్కడే ఉంటారు. వాళ్ళు కూడా దానివల్ల సిక్ అయ్యే అవకాశాలు మెరుగ్గా కనబడుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ పాఠశాలలో ఏదైతే తక్కువ ఫ్యాకల్టీ ఉన్నారో ఫ్యాకల్టీని ఫిల్ చేసుకోవడానికి కూడా ఎస్ఓ గారు చెప్పారు. గెస్ట్ ఫ్యాకల్టీ కావాలని చెప్పేసి ఆ ఫ్యాకల్టీ ఏ విధంగా ఫిల్ చేయాలి, అకాడమిక్ ఇయర్ వరకు వాళ్ళు ఫిల్ చేస్తామని చెప్తా ఉన్నారు. అది కూడా కొంత తొందరలోనే మెరుగయ్యే విధంగా ఉన్నతాధికారులు కాస్త దృష్టి పెట్టాలి. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే వెజిటేబుల్ కాంట్రాక్టర్ ఉన్నారో పిల్లలకి సరైన టైంలో అందించకపోవడం వల్ల కొన్ని సందర్భాల్లో వాళ్ళు కూడా సిబ్బంది కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ విధమైన ఇబ్బంది లేకుండా పిల్లలకు కానీ మనం అందించేటువంటి పౌష్టికాహారం ఏదైతే ఉందో అది సరైన సమయంలో ఇవ్వకపోతే పిల్లలు కూడా ఆరోగ్యాలు ఇబ్బందికరంగా ఉంటాయి. వాళ్ళు కూడా ముందస్తు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్లనే మేము దాన్ని ఏర్పాటు చేయలేకపోయామని చెప్పారు. నెక్స్ట్ టైం అయినా సరే కాంట్రాక్టరు కొద్దిగా చొరవ చూపి వ్యక్తిగతంగా తన ఇంట్లో ఏ విధంగా అయితే సర్వ్ చేస్తూ ఉంటాడో ఇక్కడ కూడా అదే విధంగా చేసే విధంగా చూడాలి. లేదంటే ఇక్కడ ఉన్న సిబ్బంది కూడా ఆ సమస్య తలెత్తే విధంగా ఉన్నది కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని వెంటనే దీనిపైన ఉన్నతాధికారులు చొరవ చూపి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా వాళ్ళకి అనుకూలంగా ఏర్పాటు చేయాలని సత్య న్యూస్ ద్వారా కోరుతా ఉన్నాం. ఓ2 స్టూడియో వెంకటేశ్వర్లు, సత్య న్యూస్.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ రోడ్లో గల అతి పురాతనమైన శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని గత నెల రోజులుగా జరుగుతున్న పూజలు సోమవారం పోలీస్ వర్గంతో ముగిశాయి. ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకులు వలివేటి వీరభద్ర శర్మ శ్రీ అన్నపూర్ణ సహిత విశ్వనాథ స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ రోడ్లో గల అతి పురాతనమైన శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని గత నెల రోజులుగా జరుగుతున్న పూజలు సోమవారం పోలీస్ వర్గంతో ముగిశాయి. ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకులు వలివేటి వీరభద్ర శర్మ శ్రీ అన్నపూర్ణ సహిత విశ్వనాథ స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. దేవాలయంలో నంది వాహనపై శివపార్వతుల ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక అలంకరణ చేసి దేవాలయం చుట్టూ 21 ప్రదక్షిణలు నిర్వహించారు. గత 30 రోజులుగా పూజలు అందుకున్న ఆకాశ దీపానికి ప్రత్యేక పూజలు నిర్వహించి పరిసమాప్తి చేశారు. సోమవారం కావడంతో భక్తులు తెల్లవారుజాము నుండి పోటెత్తారు. ఈ కార్యక్రమంలో దేవాలయ సహాయ అర్చకులు వలివేటి సాగర్ శర్మ, సిబ్బంది సతీష్, శివస్వాములు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం 99 సంవత్సరాలు పూర్తి చేసుకొని 100వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా సోమవారం నగరంలో పాద సంచాలన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విభాగ్ కార్యవాహ్ నల్గొండ ప్రగడ శ్రీధర్ పాల్గొని మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం 99 సంవత్సరాలు పూర్తి చేసుకుని 100 సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా సోమవారం నగరంలో పాద సంచాలన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విభాగ్ కార్యవాహక నల్గొండ ప్రగడ శ్రీధర్ పాల్గొని మాట్లాడుతూ మన శక్తి సమాజానికి తెలపడం కోసం పాద సంచాలన ప్రదర్శించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బండిరాజుల శంకర్, పసుపునూరి వీరేశం, నంద గంగేష్, బడుగు జహాంగీర్, చిరిగే శ్రీనివాస్, పూజారి కుమారస్వామి, కామిటికారి కృష్ణ, తోట మల్లయ్య, బందల సుభాష్, దూడల వెంకటేష్, వడ్డెమాన్ నరేందర్, బందల విష్ణు, సబ్బన సుభాష్, పగడాల రాంబాబు, ఎలగందుల సురేష్, కత్తుల శంకర్, బొట్ల విష్ణు, గోకర్కొండ శ్రీనివాస్, పరమణి స్వామి, సందీప్, పత్తి రాములు, చొల్లేటి ప్రకాష్, రమేష్, శంకర్, బింగి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
నల్గొండ జిల్లా దామరచెర్ల మండల కేంద్రంలో స్థానిక కోదండ రామాలయంలో మహా పడిపూజ కార్యక్రమాన్ని కేరళ పండితులచే సాంప్రదాయ పద్ధతిలో ప్రత్యేక పూజలతో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప అన్నప్రసాద సేవా సమితి సభ్యులు మాట్లాడారు. నల్గొండ జిల్లా దామరచెర్ల మండల కేంద్రంలో స్థానిక కోదండ రామాలయంలో మహా పడిపూజ కార్యక్రమాన్ని కేరళ పండితులచే సాంప్రదాయ పద్ధతిలో ప్రత్యేక పూజలతో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప అన్నప్రసాద సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ గత 30 రోజుల నుండి అయ్యప్ప అన్నప్రసాద సేవా సమితి నిర్వహణలో అయ్యప్ప స్వాములకు, ఆంజనేయ స్వాములకు, శివస్వాములకు, లక్ష్మీ నరసింహస్వామి స్వాములకు దాతల సహకారంతో వస్తు రూపమైన, ధన రూపమైన అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించిన స్వాములకు, భక్తులకు, ఇంతటి మహత్తర కార్యక్రమానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి అయ్యప్ప అన్నదాన సేవా సమితి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. अवशिष्यते। ओम शांति शांति शांति। स्वामी स्वामी
హెడ్లైన్స్ మరోసారి. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో 100 కోట్లతో రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్న మంత్రి నల్లమద ఉత్తమ్ కుమార్ రెడ్డి. తక్షణమే రైతులకు న్యాయం చేసి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలన్న మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఎల్ఆ. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ వంచన చేరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనం చేసేందుకే ప్రయత్నం చేస్తున్నాడన్న డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్. జీవో 81 ప్రకారం బీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు వెంటనే ఇవ్వాలన్న బీఆర్ఏ జేఏసీ జిల్లా నాయకుడు సిహెచ్ లక్ష్మీనారాయణ. పలు దొంగతనాల కేసులలో ఉన్న నేరస్తుని అరెస్టు చేసిన నల్గొండ పోలీసులు. ట్రిబులర్ అలైన్మెంట్ మార్చాలని, బాధితులకు న్యాయం చేయాలని ఆర్టీఓ కార్యాలయం ఎదుట నిరసన. వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు అందిస్తున్న భోజనంలో నాణ్యత లోపించకూడదన్న తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ మెంబర్ జ్యోత్స్నారెడ్డి. విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారన్న కేజీబీవీ పాఠశాల ఎస్ఓ ఆయోషా సిద్దిక్యా. శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో ముగిసిన కార్తీక మాస పూజలు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఆధ్వర్యంలో 100 సంవత్సరాల సంబరాలు. దామరచర్ల మండల కేంద్రంలోని స్థానిక కోదండ రామాలయంలో మహా పడి పూజ కార్యక్రమం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.